హలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ ఐటెం చేస్తున్నాను. ఆనియన్ పాలకూర పకోడీ చేస్తున్నాను. ముందుగా ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీ స్పైసీని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ ఒక కట్ట పాలకూరని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా. అలానే ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు శనగపిండి, అలానే ఒక 2-3 స్పూన్లు అనేది బియ్యం పిండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను. ఈ లోపు అనేది పిండి కలుపుకోవాలి. పిండి కలపటం కోసం ఒక గిన్నె తీసుకున్నాను. అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పాలకూర, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. ఇలా గిన్నెలో అన్నీ వేసుకున్న తర్వాత శనగపిండి కూడా వేసుకోవాలి. అలానే ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి, అలానే ఒక స్పూన్ అనేది జీలకర్ర, ఒక అర స్పూన్ వచ్చి పసుపు కలర్ కోసం, రుచికి సరిపడినంత సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. చిటికెడు వంట సోడా, ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం అనేది కొంచెమే వేసుకున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ వేసుకున్న మొత్తం కూడా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చక్కగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా కలిపేసుకున్నాను. ఇక్కడ మీకు ఉప్పు అనేది సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా కొంచెంగా వేసుకోండి. అంటే విడివిడిగా వేసేసుకోండి. ఒక పలుచగా చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా హైలో పెట్టకుండా అలానే సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది అనేది పాలకూరని ఇష్టపడరు ఫ్రెండ్స్, పిల్లలైనా పెద్దలైనా. కానీ పాలకూర అనేది చాలా హెల్త్కి మంచిది. అప్పుడు ఇలా చక్కగా పకోడీలో వేసుకొని వండుకుంటే చాలా ఇష్టంగా తింటారు. అలానే మనకి ఈవినింగ్ ఏం తినాలి అనుకోకుండా ఎమ్మటనే ఈ విధంగా పాలకూరతో పకోడీ అనేది వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి కూడా ఇదే విధంగా వేసేసుకుంటాను. మళ్ళీ ఇంకొక వాయి కూడా ఇలానే పలుచగా వేసేసుకోండి. మరీ శుద్ధలుగా వేసుకోకండి, కొంచెం పలుచగా అనేది వేసుకోండి. బాగా క్రిస్పీగా కావుతాయి. చూడండి ఫ్రెండ్స్, పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్ పాలకూర పకోడీ చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి.
బాయ్ ఫ్రెండ్స్.